నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. దేశవ్యాప్తంగా ఈరోజు ఒక చర్చ చాలా బలంగా జరుగుతూ ఉంది. సుప్రీంకోర్టు ఇటీవలనే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రద్దు అనేటువంటి అంశం పైన ఒక ఆర్డర్ జారీ చేయడం జరిగింది. సో దాని గురించి చాలా పెద్ద దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతూ ఉంది. అసలు క్రిస్టియానిటీ అంటేనే సమానత్వం, దానిలో మళ్ళీ వివక్ష ఏంది, మళ్ళీ వీళ్ళకు ఎస్సీ హోదా ఎందుకు ఇవ్వాలనే కోణంలో ఒక చర్చ జరుగుతుంది. నిన్న మదకృష్ణ మాదిగ గారు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ పెట్టి వారు కూడా ఖండించడం జరిగింది. అదేవిధంగా దళిత సమాజం ఉన్నటువంటి అందరూ కూడా, దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి బహుజనులు కావచ్చు, ఈ యొక్క తీర్పును దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే ఒకవైపు ఇలా ఉంటే, ఇంకొక వైపు ఎవరైతే హిందూ మత సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఆర్ఎస్ఎస్ కానీ, సంఘ్ కానీ, విహెచ్పి వాళ్ళు, ఆ వైపు నుంచి కొంత చర్చ ఏంటంటే వాళ్ళు క్రైస్తవులు కదా, హిందూ మతం వివక్ష ఉంటే క్రైస్తవులకు మారారు కదా, మారినాక ఎందుకు రిజర్వేషన్ ఇవ్వాలి అనేటువంటి కోణంలో కూడా ఒక చర్చ జరుగుతుంది. సో ఈ చర్చలో భాగంగా సామాజిక ఉద్యమకారుడు తెలంగాణ శ్యామ్ మనతో పాటున్నారు. సో వాళ్ళని అడిగి ఈ అంశంపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్యామ్ గారు బాగున్నారా? నమస్తే. నమస్తేనా. సో ఇప్పుడు ఈ అంశం పైన ఆల్రెడీ ఎస్సీ హోదా రద్దు చేస్తూ దళిత క్రైస్తవులకు సంబంధించిన అంశంలో సుప్రీంకోర్టు ఆర్డర్ ని మీరు ఎలా చూస్తున్నారు? మీరు కూడా ఒక దళిత సమాజం సంబంధించిన వ్యక్తి కాబట్టి ఎలా చూస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేశ పరిస్థితులను మనం అర్థం చేసుకుంటే సిరన్న, ఓకే, రిజర్వేషన్స్ చర్చ వచ్చినప్పుడల్లా ఎస్సీ సీటు, బీసీ సీటను, ఎస్టీ సీటను, ఇప్పుడు సామాజిక న్యాయం, సామాజిక చర్చ, బహుజనం, ఇలాంటి పదాలు వచ్చినప్పుడల్లా కుల ప్రస్తావన వస్తా ఉంటే చర్చిస్తా ఉంటాం. ఇలాంటి వాళ్ళు కూడా వాళ్ళ అప్పర్ క్యాస్ట్లు కదా, వీళ్ళు దళితులు కదా, వీళ్ళు బీసీలు కదా, బీసీలు 80% ఉన్నాం కదా, ఇంకో ఇలాంటివి వస్తా ఉంటాయి. ఈ దేశంలో నువ్వు ఏ మతంలోకి పోయినా కులం ఉంటుంది సీనన్న. కృష్ణన్న నిన్న స్పష్టంగా ఏం చెప్పాడనంటే, తిరుపతి వెంకన్న గుడిలోకి అన్ని కులాల వాళ్ళు పోతున్నారు. అయోధ్య రాముడికి దళితుడి నుంచి బ్రాహ్మణుల వరకు సవర్ణ కులాల వాళ్ళు పోతా ఉన్నారు. పోయినప్పుడు దేవుడి దగ్గర కేవలం బ్రాహ్మణులు మాత్రమే ఎందుకు పూజారులు ఉంటా ఉన్నారు? దేవుడికి ఏమైనా బ్రాహ్మణులు పేటెంట్లా? దేవుడు బ్రాహ్మణులు మాత్రమే ఉండమంటా ఉన్నాడా? దేవుడు అందరి వాడా, బ్రాహ్మణుల వాడా? మంత్రం ఎవరు చదివినా దేవుడు ఏమంటాడు? పలుకుతాడు, పిలుస్తాడు, దీవిస్తాడు, కర్ణిస్తాడు అని నమ్మకం కదా. ఆ మంత్రాన్ని బ్రాహ్మణులే పలకాలా? దళితులు, గిరిజనులు, ఆదివాసులు, బీసీలు, వేరే కులాల వాళ్ళు పలకూడదా? అంటే ఉన్నాయి కదా చాలా టెంపుల్లో కూడా బీసీ ఎప్పటి నుంచి ఉన్నాయి? ఎప్పటి నుంచి ఉన్నాయి? ఎప్పటి నుంచి ఉన్నాయి? 3000 సంవత్సరాల నుంచి నువ్వు అంటరానితనాన్ని సృష్టించి, అంత ముందు నుంచి 100,000 సెన్సస్ దీపోని ఉంటే ఎంతమంది ఉన్నాయి? ఒక్కరిద్దరిని చూపించే ఎగ్జాంపుల్ కు ఎందుకున్నాయి? మాలాంటి వాళ్ళం వాదిస్తున్నాం కాబట్టి, మాలాంటి వాళ్ళం చర్చిస్తున్నాం కాబట్టి. అలా ఉంటే గనక ఆది శంకరాచార్యులు ఉన్నారు, దళిత ఉద్ధరణ ఒక కార్యక్రమం తీసుకున్నారు, గుడి పైకి దళితుని ఎక్కించాడు. ఉందా లేదా? చరిత్ర చెప్పిన సత్యమా కదా? ఇక్కడ చిన్నజీర వాళ్ళు ఒకటి పెట్టుకున్నారు, ఎందుకు ఎత్తుకున్నాడు? అప్పుడు ఉన్నారా పూజారులు? లేదా వివక్షత? ఎప్పటి నుంచి ఉన్నారు దళిత పూజారులు? తీయండి మీరు. ఈ 10 ఏళ్ళ, ఈ 40-50 ఏళ్ళ అంతకంటే ముందు దళిత పూజారులు శ్రీ వైష్ణవ ఆలయాల్లో కానీ, శైవాలయాల్లో కానీ ఎక్కడైనా ఉన్నారా? వీళ్ళు చేసిన దుర్మార్గమే అది. అరే 4 వర్ణాలు, బాబాసాహెబ్ అంబేద్కర్ అదే అడిగారు స్పష్టంగా. నేను ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, సరే చదువుకున్నటువంటి మేధావులు వాళ్ళు రాజ్యాంగానికి వ్యతిరేకంగా, మాకు వ్యతిరేకంగా మాట్లాడుతారు కదా, వాళ్ళకైతే చదువుకోవచ్చు. మా అమ్మకు చదువు రాదు, మా నాయనకు చదువు రాదు, మా తాతకు చదువు రాదు, మా ముత్తాతకు చదువు రాదు. ఎంతో చదువుకున్నా, మా చెల్లె చదువుకున్నది, మా తమ్ముడు చదువుకున్నాడు. తర్వాత తరం నుంచి అంతకుముందు అరే మా అమ్మలకు అయ్యలకు చదివే రాదు, ఇంకా వాళ్ళు బైబుల్ పట్టుకుని ప్రచారం ఎక్కడ చేసిరు, దాంట్లో వార్త ఏం తెలుసు వాళ్ళకు? కాబట్టి మీరు 100 సంవత్సరాలు వాళ్ళని వెలివేయడం ద్వారా ఏ మతం దిక్కులేక వాడో మతానికి పోయింది. రైట్, మీరన్నట్టు వాళ్ళు వాదిస్తున్నట్టు, కొన్ని శక్తులు వాదిస్తున్నట్టు, ఈ దేశానికి క్రైస్తవ్యము లేకపోతే ఇస్లాము మెజారిటీగా పెరిగిపోతే ప్రమాదం, మన అస్తిత్వానికి, మన భారతదేశ అస్తిత్వానికి ముప్పు, మనమంతా భారతీయత అనేటువంటి భావనలో ఉండాలి, మనందరం హిందువులం, బంధువులు అంటారు. మరి రోజు జరిగేటువంటి కుల హత్యలు, ఈ అందరం బంధువులం అయితే కనుక, నిన్న మొన్న కుమ్మరి అనేటువంటి గ్రామంలో జరిగిన సంఘటన ఉదాహరణ కదా. సరే వేరే వాళ్ళ మీద జరగట్లనే జరుగుతున్నాయి. మేమేమంటున్నాం అంటే, మమ్మల్ని కూడా పూజారులను చెయ్యండి. నాకు ఇష్టం లేకపోవచ్చు, నీకు ఇష్టం లేకపోవచ్చు, అవ్వాలనుకునేటువంటి వ్యక్తి అవుతాడు. ఒక ఆయన అయ్యాడు కదా నగర్ కర్నూలు, ఆయన ఒక ఆయన మాదిగా అని చెప్పేసి మన చిలుకూరి బాజాల టెంపుల్ రంగరాజన్ గారు ఎత్తుకొని చేశాడు కదా. అలా చేయండి, అలా చేయండి. అప్పుడు మతాన్ని సంస్కరించుకోండి. నిజంగా నీ మతంలో కులం లేకపోతే కనుక భారతదేశ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 5,000 మందితో బౌద్ధులకు ఎందుకు పోతాడు? నిన్ను రాముణ్ణి, కృష్ణుణ్ణి, విష్ణు మహేశ్వరుల్ని విశ్వసించనని ఎందుకని అంటాడు? గాంధీతోని ఎందుకు వాదిస్తాడు? ఇది చరిత్ర. నేను శ్యామో దాసరి సీనం చెప్పేది కాదు కదా, ఇది సత్యం కదా. నువ్వు ఇప్పటికైనా సంస్కరించుకొని మతాన్ని అంటున్నావు, సంస్కరించుకో. నెంబర్ 2, మీరు అన్నట్టు
సుప్రీంకోర్టు ఏమంటుంది, ఎవరు గుంటూరులో ఒక ఫాస్టర్ గారు ఒక రెడ్డి ఆయన మీద కేసు పెడితే అవును. నేను ప్రార్థన చేసుకునేటువంటి క్రమంలో ఒక రెడ్డి ఆయన నన్ను కులం పేరుతోని తిట్టి దూషించాడు, కావున నాకు న్యాయం చేయండి అని కోర్టు స్టేషన్ మీద కేసు పెడితే ఎఫ్ఐఆర్ కోర్టుని ఆశ్రయించాడు. కోర్టు ఏం చెప్పింది స్పష్టంగా, కులం అనేటువంటిది హిందూ సామాజిక వ్యవస్థలో ఉన్నటువంటిది, క్రైస్తవ మతంలో లేదు కదా, నువ్వెలా దళితుడిగా అర్హుడు అవుతావు అని చెప్పేసి ఈ నువ్వు మిస్గేట్ చేసి అంటే దుర్వినియోగం చేసే చట్టాన్ని కేసును కొట్టేసింది. రైట్, నేను ఏమంటున్నానంటే రెడ్డి క్రైస్తవులు ఉన్నారు, ఏమంటారు కమ్మ క్రైస్తవులు ఉన్నారు, బ్రాహ్మణ క్రైస్తవులు ఉన్నారు, లేకపోతే కాపు క్రైస్తవులు ఉన్నారు. ఇంతకుముందు మీరు నేను కాకుండా వీడియో చేశారు. అన్ని వర్గాలలో క్రైస్తవులు ఉన్నప్పుడు సామాజిక హోదా గౌరవం వాళ్ళు రెడ్డి క్రైస్తవుడికి రెడ్డి గౌరవం ఉంటుంది, దళిత క్రైస్తవుడు మాత్రం వీడు మాలోడు వీడు మాది కూడా అని వాడి వివక్షత ఉంటుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే దీన్ని ఎందుకు దృష్టిలో పెట్టుకోలేదు కోర్టు అనేటువంటిది మా వాదన. వాడు మతం మారినంత మాత్రం వాడు కులం ఓట్లే కానా. నిన్న కాకమున్న గోదావరి జిల్లాలలో మాలపేట మాదిగపేట అనేటువంటి దాంట్లో వాడు కంప్లీట్ గా క్రిస్టియన్. అంటే క్రిస్టియన్ మీన్స్ ఏంటి, దేవుణ్ణి నమ్ముకుంటాడు. మరి ఆ ఊర్లో ఉన్నటువంటి కాపులు మా వాడ నుంచి మాలను తీసుకుపోతారా అని అంటే పొలాల గట్టు నుంచి ఏడ్చుకుంటూ తీసుకుపోయేటువంటి పరిస్థితి చూసాం. మరి అక్కడ వివక్ష ఉంది కదా. క్రైస్తవుడైనా చాలా పెద్ద మతం అండి, అమెరికా ట్రంప్ మోడీ గారు దోస్తే ఆయన కూడా అదే మతాన్ని ఆచరిస్తుందని అలా గుండెలు పెట్టుకోలేదే. కాబట్టి ఏ మతంలోకి పోయినా ఈ దేశంలో కులం ఉంది సీన. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కోర్టులు తీర్పులు ఇస్తే బాగుంటది. ఇది కంప్లీట్ గా దళిత సమాజాన్ని ఈ దేశంలో బాగా అణచివేత గురయ్యేటువంటిది వర్గం ఏదైనా దళితులు. మీరు చూడండి, ట్రైబల్స్ కి ఏ రిలీజన్ ని ఆచరించుకున్న ట్రైబల్ ఇది పోదు, రిజర్వేషన్ పోదు. ఎందుకంటే తెగ, ఇది కులము, ఇది అన్టచబిలిటీ, దళితులకు అన్టచబిలిటీ అంటరానితనం బేస్డ్గా ఇచ్చినటువంటిది రిజర్వేషన్ అనేటువంటిది, హక్కులు అనేటువంటిది. ఎస్టీలకు వాళ్ళు అడవికి దగ్గరగా ఉంటారు, గిరిజన తండాలకు దగ్గరగా ఉంటారు అనేటువంటి కొన్ని వాళ్ళకు ఉండదు. మళ్ళీ అంటే ఒకవేళ అవకాశం వస్తే అవి కూడా తీసే అవకాశం ఉంటుంది, తీసేస్తారు. ఇప్పుడు కుకి అదే అంటారు కదా వాళ్ళు, మణిపూర్ లో ట్రైబల్ ఆదివాసులు ఎస్టీలని తొలగించాలి, వాళ్ళందరూ క్రైస్తవులు అంటున్నారు. తర్వాత వచ్చింది జడ్జిమెంట్. నేనేమంటున్నా అంటే ఇదే వాదన ఇప్పుడు పంజాబ్ లో కాశీరామ్ సార్ ఉన్నాడు. కాశీరామ్ సార్ సింగు కానీ దళితు. మరి ఏమంటారు సిక్కు మతంలో దళితులు ఎక్కడిది, సిక్కు మతం అని వాదన చేసినప్పుడు పంజాబ్ లో కూడా అమలు చేశారు. రైట్ ఉంది. బౌద్ధంలో కూడా వీళ్ళు అన్నారు, బౌద్ధంలో అయితే మీరు మైనారిటీలు లేదని అన్నారు. తర్వాత మళ్ళీ రిజర్వేషన్. నేనేమంటున్నా దళిత క్రైస్తవులకు మాత్రమే దళిత హోదాని ఇవ్వండి, మిగతా వాళ్ళని నమ్ముకుంటే వాళ్ళ ఇష్టం. మతం అనేది నీ పర్సనల్ కదా అన్న, నువ్వు యేసుప్రభుని నమ్ముకుంటా, అల్లాహ్ని నమ్ముకుంటా, ఎవరైనా నమ్ముకో, దాని ద్వారా దళితుడు ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దళిత క్రైస్తవుల్ని మైనారిటీ కోణంలో చూస్తాం, మేము బీసీసీ ఇవ్వాలనేటువంటి అంటే కనుక వాడిని మీరు ఎందుకు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంత క్రైస్తవ మతంలో ఆల్రెడీ ఈ యొక్క అన్టచబిలిటీ ఉన్నప్పుడు హిందూ మతంలో కూడా అన్టచబిలిటీ ఉంది. ఎందుకు హిందూ మతం వదిలిపెట్టి క్రైస్తవులకు ఎందుకు పోతుంది దళితులందరూ కూడా? నేను గుళ్ళకి రానికపోతే నువ్వు మరి అక్కడ కూడా ఉంది కదా వివక్ష, అక్కడ కూడా ఉన్నది. అదే నేనేమంటున్నా, నేను అంతకుముందు స్టార్టింగ్ చెప్పా, ఈ కుల సమస్య ఇది. నువ్వు ఏ మతంలో పోయినా కులం ఉన్నది సీనన్నా. ఎందుకు లేదు? ముస్లిం మతంలోకి మారినటువంటి వాళ్ళు లేరా? ఫకీరు, ముల్లాలు, ఖాను అని లేరా? రెడ్డి కమ్మ, చిత్ప్రవం, బ్రాహ్మణులు ఇప్పుడు చెప్పుకున్నట్టు లేదా? నువ్వు ఆంధ్రప్రదేశ్ కమ్మ చర్చిలో మాలమాదిగలు రానియరు. మాలమాదిగల చర్చిలు సపరేట్, కమ్మల చర్చిలు సపరేట్, రెడ్డిల సపరేట్. ఎందుకండి? ఉమ్మడి రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి కూతురు స్పష్టంగా చెప్పుకున్నావే, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను కానీ క్రైస్తవ రెడ్డి క్రిస్టియన్. కానీ ఆమె రెడ్డిగా చూసారా, క్రిస్టియన్ గా చూసారా? ఎట్లా సీన్ అన్నా వీరిని మాత్రం మరి తనని రెడ్డిగా చూసినప్పుడు ఒక మాలయనను ఒక మాదిగైనను మాదిగైన మాలయనగా చూడరా? చూస్తున్నారు కదా, వివక్ష ఉంది కదా. కాబట్టి పిసిసి ఇవ్వడం అనేటువంటిది అన్యాయం, ఎవరికి? దళితులకు మాత్రమే. కాబట్టి ఒకటికి 2 సార్లు మళ్ళీ కోర్టులే కానీ, పెద్దలే కానీ, రాజకీయ నాయకులే కానీ ఆలోచించాల్సినటువంటి అవసరం. వాళ్ళు 100 వేల, నేను స్పష్టంగా చెప్తున్నా, మా అమ్మకు చదువు రాదు సీనన్నా. కానీ ఇప్పుడు అంబేద్కర్ ఇక్కడ ఇట్లా హిందూ మతంలో వివక్ష ఉందని చెప్పేసి బౌద్ధం తీసుకున్నారు. అవును, అందరికి తెలుసు, పెద్ద కార్యక్రమం. అవును. సో ఇప్పుడు మరి అలా బౌద్ధంలోకి పోవాల్సినటువంటి దళిత వర్గాలు ఎందుకు క్రిస్టియానిటీలోకి వెళ్తున్నాయి? బౌద్ధంలోకి అంటే మహారాష్ట్రలో మీకు ఎక్కువ బుద్ధిస్టులు కనపడతారు. అవును అవును. మహారాష్ట్రలో మహర్స్ అంటారు కదా, మహర్స్ ఎక్కువ గౌతమ బుద్ధుని, బాబాసాహెబ్ అంబేద్కర్ ఫిలాసఫీని ఆచరిస్తారు. వాళ్ళే బుద్ధిస్టులుగా కొనసాగుతూ ఉంటారు. దీన్ని ప్రచారం చేయాల్సినంత రీతిలో చేయలేదు 2 తెలుగు రాష్ట్రాలలో. ఇప్పుడు క్రైస్తవ మిషనరీలు వచ్చి, ఎప్పుడైతే క్రైస్తవ మిషనరీలు వచ్చి, నేను కూడా అందులో చదువుకున్నటువంటి
క్రైస్తవ మిషనరీలు వచ్చి సరే ఆయన మతం ఏం చెప్పాయో ప్రార్థన నేర్పించో పక్కన పెడితే సెయింట్ పీటర్స్, థామస్, లేకపోతే జోసెఫ్ అనేటువంటి దాంట్లలో స్కూల్స్ పెట్టి ఆ లయోలా స్కూల్స్ పెట్టి వాళ్ళు ఇంత బువ్వ పెట్టి అంగిలో ప్యాంట్లో ఇచ్చి మతం మారుస్తున్నాడు. వాళ్ళు ఏమనుకున్నారు తల్లిదండ్రులు అంటే, అయ్యో నా కొడుకు చదువు రాదు కదా, అయ్యో నా కొడుకు బస్సు బోర్డును చదవాలి. మా తాత చెప్పేటాడు మగవానికి సైకిల్ తొక్కడం బస్సు బోర్డు చదవడం రావాలరా, అప్పుడే బతకగలుగుతాడు అనేటోడు. ఎందుకంటే నా తరమాకే చదవచ్చు సీన, నా ఎవరికి రాదు. కాబట్టి మిషనరీలు వచ్చి ఆదరించినప్పుడు వాళ్ళందరికీ వెళ్ళారు. వెళ్ళడం ద్వారా ఏమైందంటే వాళ్ళ నాన్న వెళ్ళాడు. వాళ్ళ తర్వాత 100 ఏళ్ళ నుంచి ఎందుకు వెళ్ళారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ నాయన క్రైస్తవంలో ఉన్నాడు అనుకుందామన్నా, నువ్వు తన కడుపులో పుట్టావు, నువ్వు కూడా క్రైస్తవాన్ని ఆచరిస్తావు తప్ప నువ్వు ఇంకో మతంలోకి ఎప్పుడు పోతావు? నీకు స్పృహ వచ్చి దేశ పరిస్థితులని అస్తిత్వాన్ని అర్థం చేసుకుంటే నువ్వు సొంతంగా నువ్వు ఏ మతాన్ని ఆచరించాలని ఆచరించుకుంటావు. మీ నాయన పోయింది కాబట్టి నువ్వు కూడా పోయినావు. అందుకే 100 ఏళ్ల నుంచి పోయిన అంతకు ముందు ఉన్నటువంటి దళితులు క్రైస్తవ మతంలో వాళ్ళ కొడుకులు కూడా పోవడం మొదలుపెట్టారు. ఈ మహారాష్ట్రలో చూడు, వాళ్ళ తండ్రి బుద్ధిస్ట్గా ఉంటాడు, కొడుకు కూడా బుద్ధిస్ట్గా ఉంటాడు, మనోడు కూడా బుద్ధిస్ట్గా ఉంటాడు. ఎందుకంటే అది అక్కడ మొదలైంది. ఇక్కడి నుంచి మనకు వచ్చింది ఏదైతే కేరళ పరివాహక ప్రాంతం నుంచి ఎప్పుడైతే జ్వరపడ్డాడు కదా, మిరియాలు దొంగతనం చేయడానికి వచ్చినటువంటి వాస్కోడి గామ మన దేశంలోకి వచ్చి అక్కడి నుంచి మొదలు అంచేత క్రైస్తవంలోకి వలసలు పెరుగుతున్నాయి. ఇప్పుడు కూడా మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. నిజమే, పెరగకూడదు. మన దేశ అస్తిత్వాన్ని, మన సాంప్రదాయాన్ని, మన సంస్కృతిని మనం కాపాడుకుందాం, మనం కాదనట్లేదు. కానీ నువ్వు సంస్కరించుకో మతాన్ని. వాళ్ళు చూడండి రిజర్వేషన్స్ ఈ సంస్కరించుకో, బ్రాహ్మణులు అర్చకులుగా మమ్మల్ని చేయండి అన్నప్పుడల్లా రిజర్వేషన్స్ గురించి మాట్లాడతారు వాళ్ళు. కాబట్టి రిజర్వేషన్ దేవుడు అనేటువంటి వాళ్ళు అందరివాడు కదా, దేవుడు అందరివాడు కదా. అసలు అర్చకత్వంలో ఎందుకు రిజర్వేషన్ లేవు? లేదు, కూడా పెట్టాలి కదా. దేవుడు బ్రాహ్మణుల సొంతం అని ఆనాదిగా చేశారు, అదే కదా. లోకమంతా దేవుడు ఆధీనంలో ఉంటుంది. దేవుడు బ్రాహ్మణ ఆధీనంలో ఉంటాడు. బ్రాహ్మణులు మంత్రం ఆధీనంలో ఉంటుంది. ఆ మంత్రం ప్రాపర్ చెప్తేనే ఇది. కాబట్టి వాళ్ళు ఇలా డిమాండ్ చేయలేదా అర్చకత్వంలో కూడా రిజర్వేషన్ ఉండాలి? డిమాండ్ చేసి అదే దేవుడికి రిజర్వేషన్ ఏందన్నా? దేవుడికి రిజర్వేషన్ ఏంది అంటే ఎస్సీలు ఎస్టీలు చెప్పి పోవాలా? దేవుడికి రిజర్వేషన్ అవసరం లేదు. దేవుడు అందరివాడు కన్నా. దేవుడు ఇది ఒక సామాజిక రుగ్మతలతోని వచ్చినటువంటి రిజర్వేషన్ డిఫరెంట్. రిజర్వేషన్ మనం వేరే కోణంలో చూడాలి. ఈ దేశంలో సైమన్ కమిషన్ వేసారు. సైమన్ కమిషన్ నువ్వే ఉంటావు. బ్రిటిష్ వాడు వెళ్ళిపోతూ కమిషన్ వేశారు, రైట్ వేశారు కదా. ఈ దేశంలో సామాజిక పరిస్థితులను అన్నింటినీ మీద ఒక సర్వే చేయించాడు అన్న. నువ్వు దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దళితులు అనేటువంటి వాళ్ళు విద్యకు, వైద్యానికి, ఆరోగ్యానికి, సంపదకు అన్నిటికీ దూరంగా ఉన్నారు. సో వాళ్ళందరినీ ఒక జాబితాలో చేర్చారు, సర్వే చేశారు. తర్వాత రిజర్వేషన్స్ వచ్చాయి. అన్టచబిలిటీగా ఉన్నారు వాళ్ళు. మిగతా వర్గాలు ఉన్నత వర్గాలుగా ఉన్నాయి. అందుచేత వీళ్ళు రాజకీయంగా, ఆర్థికంగా ఇది చూడండి అన్న, కులం అంటేనే ప్రమాదం. ఒకటి కింద ఒకటి పైన అనేటువంటి భావన ఉంటుంది. మన కులపోడు అయితే సంతోషం, మన కులపోడు కాకపోతే వాడు మన చిన్నోడు రానేటువంటి భావన అనాదిగా మన అవ్వల నుంచి అయ్యల నుంచి ఉన్నది. చదువుకున్నటువంటి వ్యక్తులుగా మనము ఏం చేయాలంటే, మనం అంతా భారతీయులం, చదువుకున్న వాళ్ళం, ఈ దేశానికి ఒక సైంటిస్టుని, గొప్ప గొప్ప మేధావుల్ని తయారు చేయాలి, మన దేశాన్ని బాగు చేయాలంటే ఆలోచన ఉంటే కనుక దేవుని దగ్గరికి వాళ్ళు రావు, దీని రావద్దని ఆలోచన నీకు రాదు. కాబట్టి ఈ తీర్పుని మీరు ఏదైతే దళితుల పట్టకాడ బువ్వ కొట్టినట్టే 1-2 సార్లు మళ్ళీ వాళ్ళు ఆలోచించి నిర్వహించారు. అసలు క్రైస్తవం మా దేశంలోకి ఎట్లా వచ్చింది? అసలు మీకు ఐడియా ఉంది? నంబూద్రి బ్రాహ్మణులు అంటే ఒకటేనా, నంబూద్రి బ్రాహ్మణులు కేరళలో మొట్టమొదటిసారా ఈ దేశంలో ఏమంటారు వాళ్ళు మారారు. మీరు చూడండి, వాళ్ళు విద్యను అభ్యసించి విదేశాలకు వెళ్ళడం కోసం ఇంగ్లాండ్, లేకపోతే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా లాంటి విదేశాలలో విద్యను అభ్యసించడం కోసం ప్రొఫెషనల్గా కేరళలో ఉన్నటువంటి నంబూద్రి బ్రాహ్మణులు మొట్టమొదటిగా అక్కడికి వెళ్ళారు. పోపులు, బిషప్లు, మీరు చెన్నై చూడండి, సిఎస్ఐ చర్చ్ ఉంటుంది, రోమన్ క్యాథలిక్ అని ఉంటుంది, అదేవిధంగా పెంతుకోస్తు అని ఉంటుంది. ఇలా రకరకాల పేర్లతో ఉంటాయి. మీ దృష్టిలో కూడా చాలా ఉండి ఉంటాయి. దాంట్లో పోపులు, బిషప్లు మొత్తం అప్పర్ క్యాస్ట్. మీరు ఇంత పొద్దు ఇప్పుడు చదివారు కదా, రెడ్లు, కమ్మలు, బ్రాహ్మణులు, వెలమలు, వైశ్యులు కావచ్చు, సతీష్ కావచ్చు, విజయ్ కుమార్ రెడ్డి కావచ్చు, జాన్ వెస్లీ కావచ్చు, అవును వాళ్ళు ఉంటారు. కింద స్వార్థకులుగా సంచి పట్టుకొని అని చిన్న చిన్న గుడి పెట్టుకొని వాళ్ళు మాత్రం మాలమాదిగులు తక్కువ. మాలమాదిగులు వాళ్ళ దగ్గర వీళ్ళు పోయి దాడులు చేస్తారు. అంటే నీకు అన్టచబిలిటీ ఉంది కాబట్టి దేవుని నమ్ముడు. నీకేమైందా? కుల వ్యవస్థలో గౌరవం ఉన్నది కదా నీకు. నేను దేవుని దగ్గర నేనైతే రానిచ్చు కదా, మమ్మల్ని అయితే రానియలేదు. మేము ఈ సత్యం చరిత్ర ఎప్పుడు సత్యం, ఏ పాపనైనా గుళ్ళకి రానియలేదా? నువ్వెందుకు పోయినావు అంటే డబ్బుల కోసమేమో నువ్వు ఏమంటారు, నీకు ఇష్టమైన మతాన్ని ఆచరించుకుంటావు. వివక్షత ఉంది, వాడు మాత్రం మతం మారితే వాడు దేశద్రోహి, వాడికి వర్తించాలంటావు.
కాబట్టి ఇది ఎవరు చేసినటువంటి చరిత్ర చెప్పిన సత్యం సీన్ అనేది దేశమంతా కూడా ఈ యొక్క క్రిస్టియన్స్ నుంచి పూజించే బ్రాహ్మణులేనా? కేరళ మీరు చూడండి, కలకత్తాలో చూడండి, మదర్ తెరిసా అక్కడే పుట్టింది కదా. మదర్ తెరిసా ఎంత సేవ చేసింది దేశానికి. అన్టచబిలిటీ ఇచ్చిన కుష్టి రోగుల్ని ముట్టుకున్నది, అన్టచబిలిటీని ఆదరించింది. మీరు చూడండి మిషనరీ హాస్టల్లో నేను కూడా సెయింట్ పీటర్స్ బోర్డింగ్ హోమ్ మాదిరిపురం అనేటువంటి మరిపేడ బంగ్లాలో నేను చదువుకున్నాను అన్న. మా నాయనకు 3 పిల్లలు, మేము ఎస్సీ మాలా కుటుంబం. చెప్తాను నేను ఎగ్జాంపుల్. మా చెల్లె పేరు పగిడిపల్లి మౌనిక, నా తర్వాత తరం. మా తమ్ముడి పేరు పగిడిపల్లి సందీప్, నా పేరు పగిడిపల్లి శ్యామ్ అండ్ సన్. ఏం పేరు? శ్యామ్ అండ్ సన్. ఆ సంజు శాంసన్ పేరు కాదు, పేరు SHYMSO. నేను చెప్తాను 3 పిల్లలు పుడితే, అరే నా పెద్ద కొడుకు పుట్టాడు, 2 పిల్లలు ఉన్నారు కదా, చదివించడానికి భూమి లేదు మా అయ్యకు, ఇబ్బంది అవుతుంది, హాస్టల్లో వేస్తే వాళ్ళు ఇంత బువ్వ పెట్టి చదువు నేర్పిస్తాడు అని బువ్వ పెట్టలేక మా అయ్య హాస్టల్ వేసి వచ్చినటువంటి డబ్బులతో మా అవ్వ అయ్య కష్టపడి మా తమ్ముడిని మా చెల్లిని ఏమంటారు గవర్నమెంట్ స్కూల్లో చదివించారన్న. ఇటువంటి బాధలు అనుభవించు వాళ్ళు బువ్వ పెట్టారు. అన్ని కులాల వాళ్ళు చదువుకున్నారు మా హాస్టల్లో. మిషన్ చదువుకున్నప్పుడు మీరు క్రిస్టియన్లకు మారాలనేటువంటి ఎలాంటి? అదే చెప్తాను, నా పేరు రాశారు. ఆ హాస్టల్లో నేను చదువుకున్నాను. రెడ్డి చదువుకున్నాడు, గౌడ్ చదువుకున్నాడు, పద్మశాలి చదువుకున్నాడు, బంజారా బిడ్డ చదువుకున్నాడు, ఎరకలాయన చదువుకున్నాడు, ముస్లిం చదువుకున్నాడు. జిల్లా ఇప్పటికీ లెక్కలు నేను చూపిస్తాను, నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. మేము చదువుకున్నాం కాబట్టి మేమేమంటున్నాం అంటే తర్వాత వాళ్ళు ఆచరించుకున్నారు. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఆయన ఏ దేవుని రాముని నమ్ముకోవాలి ఆయన ఇష్టం, కానీ వాళ్ళు ఆదరించి బో పెట్టారు కదా పేదోడికి. మనం అక్కడ దాన్ని అభినందించాలి కదా. కాబట్టి ఆ రకంగా దాంట్లోకి అట్లా మామూలు ఎప్పుడు ఇప్పుడు స్టిల్ మీరు చూడండి సెయింట్ పీటర్స్ బోర్డింగ్ హోమ్ మాదిరిపురం మరిపేడ బంగ్లా దగ్గర ఉంటుంది. నేను ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్నాను. అంటే హాస్టల్ ఉంటుండే, ZPHS హై స్కూల్ ఉంటుండే. మేము అందరం అమ్మాయిలు అబ్బాయిలు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 100,000 మంది ఏమంటారు మన CSI డోర్నకల్ డయాసిస్ కింద ఉన్నటువంటి 100 మంది. నాకు 350 రూపాయలు సెయింట్ పీటర్స్ ఏమంటారు మిస్టర్ అండ్ మిస్సెస్ MC హోలీ రాషా అనేటువంటి ఒక అమెరికన్ స్పాన్సర్ సంవత్సరానికి 350 రూపాయలు పంపించేవాడు సీనన్న. అక్కడికి పంపిస్తే ఆ డబ్బులతోని నాకు అంతే వాళ్ళంతా సమకూర్చుకొని మాకు నిధులు కేటాయించేవాళ్ళు. సో వాళ్ళు తిన్నారా తయారు పక్కన పెట్టు, మేము ఊరవతల వెళ్ళి వేస్తే మేము దాంట్లో పోయాం కదా. మేమేమంటున్నాం ఇప్పుడు స్టిల్ బాబాసాహెబ్ కూడా అదే అన్నాడు, క్రైస్తవులకు రానంటే నేను రానన్నాడు. వీళ్ళు తిట్టారు, బాబాసాహెబ్ అంబేద్కర్ రాళ్ళు వేశారు, విదేశీ తొత్తు అన్నారు, రకరకాల బురదలు వేశారు, ఇది చేశారు కదా. ఆయన ఏం చేశాడు, ఏ కులం లేనటువంటి బౌద్ధంలోకి పోయాడు. దాంట్లో కూడా చొరబడ్డది కులం. ఉన్నారు దళైలామా ఎవరు అనుకున్నాం, అప్పర్ క్యాస్ట్, దాంట్లో కూడా బ్రాహ్మణులు. ఇది అన్న భారతదేశంలో నువ్వు ఏ మతంలో పోయినా కులసుడు ఎలా ఉంటది అంటే సీనన్న, బౌద్ధం పంచశీల ఆచరిస్తుంది. ఒక రెడ్డి ఆయన వచ్చిండు బౌద్ధాన్ని ఆచరిస్తాడు. ఆచరించడం మీన్స్ ఏంటి, బౌద్ధ సాంప్రదాయాలని ఆచరిస్తాడు. ఫీలింగ్ ఏముంటాడు, శ్యామ్ గాడు ఫలాని మాలోడు, సీన ఫలాని మాదిగుడు, నేను రెడ్డి నన్ను ఫీలింగ్ ఉంటాడు. అది వివక్షత కదా. మతాన్ని విశ్వసిస్తున్నాడు కానీ ఫీలింగ్ లో మాత్రం వాడు కింది కులం అని అంటున్నాడు. ఇలా అన్ని మతాలలో ఉంది సీన. కాబట్టి ఇది పోవాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా అన్టచబిలిటీ ఉంది కదా, అట్రాంతరం ఉంది కదా క్రైస్తవ దాంట్లో. మీరు అవునన్న కానీ ఈ దేశంలో 100కి 90%, 80% పైబడా ఆంధ్రాలో మొత్తం దళితులే పోతారు. ఇప్పుడు అందరు పోతున్నారు అనుకో, బీసీలు పోతున్నారు, చెప్పినట్టు అప్పర్ క్యాస్ట్లు అందరూ పోతున్నారు. జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని వీళ్ళు ఏకంగా క్రైస్తవుడు అని అన్నారు. కానీ ఆయన మాత్రం రెడ్డి గౌరవం పొందుతున్నారు. అక్కడ కమ్మలకు రెడ్డిలకు మధ్య పెద్ద యుద్ధం జరుగుతుంది, మతానికి మధ్య జరుగుతాయి. క్రైస్తవ మతం అని జరగట్లేదు, కులమే. కాబట్టి చూడండి ఇది కరెక్ట్ కాదు కదా. ఆయనకు మాత్రం కుల అవుతున్నది, వీళ్ళకు లేదు. సో నిన్న మందకృష్ణ మాదిగ గారు కూడా ప్రశ్న నుండి చాలా సీరియస్ గా ఖండించడం జరిగింది. సో గతంలో బీజేపీ ప్రచారం చేసిండు, బీజేపీ మనిషి చెప్పి ప్రచారం ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క అంశాన్ని తీసుకొచ్చేసి నేను తీవ్రంగా ఖండిస్తని చెప్పేసి చాలా చరిత్ర పురాణాల నుంచి మొదలుకుంటే ప్రతి అంశాన్ని కూడా కోట్ చేస్తూ ఏ విధంగా క్రైస్తవుల్లో ఎట్లా వివక్ష జరిగింది ఈ 1950 చట్టానికి ముందు అని చెప్పి కూడా చాలా స్పష్టంగా అంబేద్కర్ కోట్ చేస్తూ అనేక రకాల కోట్ చేస్తూ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఆ యొక్క మందకృష్ణ మాదిగ గారి కామెంట్స్ పైన మీ అభిప్రాయం? మందకృష్ణ మాదిగ గారు చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో 2 కోణాలలో అర్థం చేసుకోవాలి. నేను సమర్థిస్తున్నా ఏ విషయాన్ని, బీజేపీకి సపోర్ట్ చేసేటువంటి విషయంలో నేను సమర్థించాను, కృష్ణను సమర్థించను. ఈ విషయంలో ఏదైతే మాకు ఈక్వాలిటీ కావాలి, గుడిలో అందరికీ సమానత్వం ఉండాలి, గుడిలో పూజలు అన్ని కులాల వాళ్ళు ఉండాలి అనేటువంటి దాన్ని నేను సమర్థిస్తాను. నెంబర్ 2, మిగతా వాళ్ళు అప్పర్ క్యాస్ట్లు మతం మారితే వాళ్ళకి మాత్రం సామాజిక గౌరవం ఉంటుంది సమాజంలో కులపరంగా. మా దళితులు మాత్రం యేసుప్రభుని నమ్ముకుంటే
వానికి బీసీసీ ఇవ్వడం అనేటువంటిది కరెక్ట్ అయినటువంటిది కాదు అనేటువంటి 1950 వచ్చినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇచ్చారు మీరు అని అంటారు. మరి అలాగైతే జైళ్ళకు సిక్కులకు ఏదైతే ఇవ్వలేదనే వాదన పెట్టాడు. 100% కృష్ణన్న ఏదైతే చర్చిస్తుందో అది కరెక్ట్ అయినటువంటిది. ఆయన మేమేమంటున్నాం అంటే ఆ ఫాస్టర్ రెడ్డి ఫాస్టర్ అయితే వర్తించదు ఎస్సీ సర్టిఫికేట్. ఎవరు గుంటూరులో రెడ్డి ఆయన మీద కేసు పెట్టిన ఆయన రెడ్డి ఫాస్టర్ అయి ఉండి నేను క్రిస్టియన్ని నన్ను కొట్టాడు అని అంటే వర్తించదు. రెడ్డి వెలమ ఫాస్టర్ అయ్యి ఉండి బ్రాహ్మణ ఫాస్టర్ అయ్యి ఉంటే మేము యాక్సెప్ట్ చేయం. కానీ దళితుడు కదా ఆ ఊర్లో. ఇప్పుడు ఆయన అయితే యూరప్ నుంచో ఏమంటారు ఇంగ్లాండ్ నుంచో వచ్చినటువంటి క్రిస్టియన్ కాదు కదా, ఎక్కడ పుట్టిన మనిషి అయినా భారతీయుడు కాబట్టి భారతీయుడు కాబట్టి అలా ఉంది. కాబట్టి కృష్ణన్న అలా మాట్లాడుతున్నాడు. నేనైతే సమర్థిస్తానన్న కృష్ణన్న మాటలు నేనైతే సమర్థిస్తాను. మీడియా డిబేట్స్ లో నిన్న డిబేట్ ఒకటి చూసిన జీ న్యూస్ తెలుగు అనుకుంటా భరత్ అనే యాంకర్ అనుకుంటా. సో ఆయన చాలా స్పష్టంగా అటు ప్యానల్ అంతా ప్రో బీజేపీ వాళ్ళని పెట్టేసిండు. మురళీ మోహన్ కావచ్చు, లేకపోతే ఇంకొకరు సురేష్ అనుకుంటా, లేకపోతే శరత్ అనేటువంటి ఒక అడ్వకేట్ కావచ్చు, అందరూ పెట్టేసి మనకృష్ణ మాదిగా తిట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నట్టు కనబడుతుంది. దీని గురించి మీరు ఏమంటారు? గతంలో మిమ్మల్ని కూడా తిట్టినట్టున్నారు లైవ్ లో. నేను పట్టించుకున్నాను. సంస్కారం లేని దళితులే టార్గెట్ చేస్తారు. పాకిస్తానీ ప్రేమికుడు కంచేలని తిట్టాడు, బీసీ బిడ్డ యాదవ్ తిట్టాడు బ్రాహ్మణ్ అనే ఆ ఫీలింగ్ లో అంతే అప్పర్ క్యాస్ట్ బ్రాహ్మణ్ అనేటువంటి ఫీలింగ్ లో అనుకుంటూ దళితుల వేలుతోని దళితుల కంట్లో పొడిపీయడం ఏమంటారంటే కంప్లీట్ గా ఒక మార్వాడి ఛానల్ అని నేను విన్నాను. ఆ ఛానల్ ఈ రాష్ట్రంలో బీజేపీ ఛానల్ వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు. సరే సమాజానికి కూడా సత్యం తీరాలి కాబట్టి మనం చెప్తాం ఆ ఛానల్ ఎవరు పట్టించుకోకండి. వాళ్ళు కేవలం హిందూ ముస్లిం పంచాయతీ పెట్టడం కోసం లేకపోతే దళితులని డెమోక్రసీని మీద డెమోక్రసీ లేకుండా చేయడం కోసం దళితులకు వ్యతిరేకంగా పనిచేయడం. ఇలా ముస్లిం వాళ్ళు ఎప్పుడు కూడా ఒక ప్రజా మత పంచాయతీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి కేంద్రం 12 ఏళ్ళు అవుతుంది అధికారంలోకి వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. నువ్వు విద్య మీద లేకపోతే వైద్యం మీద, ఇల్లు లేనటువంటి వాళ్ళ మీద, నిరుద్యోగం మీద, సామాజిక సమస్యల మీద, పేదరికం మీద ఇంకో దాని మీద చర్చ పెట్టాలి కదా. నువ్వు ఏం పెడతావు? పొద్దున్న లేస్తే ఆ కోవా గురించి రాష్ట్రం మొత్తం కోడే కూసి తప్పండి ఒక దగ్గర అమాయకుని ఇలా చేయడం అంటే లవ్ జిహాద్ అని పెట్టినావు. నువ్వు ఏం చెప్తావు? అసెంబ్లీలో ఫుడ్ జిహాద్ అని అంటావా? లవ్ జిహాద్ అని కూడా పెట్టాడు, ఫుడ్ జిహాద్ అని అంటావు. లేనటువంటి దాన్ని తీసుకొచ్చి కొంతమంది బ్రాహ్మణులు ఆయన బ్రాహ్మణులు కాబట్టి స్పష్టంగా గతంలో ఒక మేధావిని పట్టుకుని మా కమ్యూనిటీ ఆయనే మన అద్దెకి దయాకరణ పట్టుకుని దయాకరణ అంటాడు. అవతల వ్యక్తి సంస్కారం ఉండదు. నువ్వు పిలిచావు సీన గౌరవంగా నన్ను, నేను తప్పు చేస్తే నువ్వు ఇలా మాట్లాడింది కరెక్ట్ కాదు శ్యామ్ అని ఒక డెమోక్రసీక్ ప్లాట్ఫామ్ లో ప్రజాస్వామ్య పరిభాషలో నన్ను క్వశ్చన్ చేయి, తప్పలేదు. నీ పర్సనల్ గా నువ్వు 100 తిట్టుకోపోయి నాకు అనవసరం. నేను వినలేదు, తర్వాత చూసుకున్నా. నీళ్లు నమిలిలో తెలంగాణ శ్యామ్ నీళ్ళు కూడా నవ్వుతాడా మింగుతాడా? నీళ్ళు నమిలిన తెలంగాణ శ్యామ్ అప్పటి నుంచి మీ ఛానల్ కు నేను రాను. మ్యూట్ చేసి నాకు వినపడలే బేసిక్ గా. ఇప్పుడు వినపడలే అర్థం మొహం దగ్గర ఉంటే ఫైట్ చేసిన కాబట్టి వాళ్ళు బ్రాహ్మణికల్ ఐడియాలజీతోని ఉన్నటువంటి వ్యక్తులు. నేను అందరూ బ్రాహ్మణులు తప్పుపట్ట. చాలా మంది సంఘ పరివర్తనలు భాగమైనటువంటి రంగనాయక మంది అద్భుతమైన బ్రాహ్మణుడు, వరవరరావు సార్ ఉన్నాడు. ఆయన జీవితాంతం సరే ఆయన వేరే పార్టీలో ఉన్నాడు, ఆయన మనకు నచ్చనటువంటి పార్టీలో ఉన్నాడు అని అంతే కదా. ఆదివాసుల గురించి కొట్లాడి, దళితుల గురించి కొట్లాడి, ఎస్ఆర్ శంకరన్ సార్ ఉన్నాడు, గురుకులాలు పెట్టాడు, బ్రాహ్మణుడు కాళ్ళు మొక్కుతాయి. నేనేమంటున్నానంటే నువ్వు అన్ఈక్వాలిటీ కోరుకునేటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఈ సమాజానికి ప్రమేదమే. ఆ బ్రాహ్మణుడైనా దళితుడైనా అన్ఈక్వాలిటీ కోరుకునే ఈక్వాలిటీ కావాలి కదా. దాంట్లో అన్ఈక్వాలిటీ కోరుకునేటువంటి ఛానల్ ఆ జర్నలిస్టు దాంట్లో కూర్చునేటువంటి వ్యక్తులు ఎప్పుడు అంటే దళితుల పైన బీసీల పైన ఈ విషయం అక్కడమే ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా అంతే. హిందూ ముస్లిం పంచాయతీ ఎక్కువ. హిందూ ముస్లిం పంచాయతీ ఒక జర్నలిస్ట్ ని పెట్టుకుంటాడు, ఈయన విశ్లేషకుడు లాగా ఆయనతో నడిపించుకొని జోకండి నేను నా డబ్బా తందాను అనుకుంటా. నువ్వు మేధావులు వినవాలి. మురళీ మోహన్ సార్ అంటే నాకు గౌరవం, RSS ఆయన సార్ అంటే ఆయన ఇంగ్లీష్ టీచరు, చాలా నీట్ గా మాట్లాడతాడు, వాస్తవాలు మాట్లాడతాడు. మాలవానాడు చిన్న ఒక ఫైటర్ అంటే ఉద్యమకారుడు. నువ్వు ఒక ఏమంటారు ఒక
మేధావిని తీసుకొని వచ్చి నా ఒక్కడితో మాట్లాడిపిస్తే ఏమన్నట్టు? తీసుకురా కదిరకృష్ణను కూర్చోబెట్టు, తీసుకురా నీ ఛానల్లో సమాజానికి సత్యం తెలవాలనుకుంటే కత్తి పద్మరావు సార్ని తీసుకొచ్చు, జీలకర్ర సీనను తీసుకురా, విశారదన మహారాజును తీసుకురా, బహుజనవాదం మీద బ్రాహ్మణిజం మీద చర్చ పెట్టు. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, మీరు కూడా దళితులకు డెమోక్రసీ వ్యతిరేకం కాదంటారు తీసుకొచ్చి మళ్ళీ చేస్తున్నాడు. అదే అవసరం. బీజేపీకి భజన చేసినప్పుడు మంది కృష్ణ మంచివాడు, దేవుడు సత్యం మాట్లాడి గుళ్ళో అందరికి హక్కు ఉండాలరా నాయన అంటే మాత్రం ఇది ఎక్కడ హక్కు అని అంటాడు. బ్రాహ్మణానికి మాత్రం కోపం వస్తుంది. అసలు కృష్ణనే కృష్ణ శిలువ ఉంటది, శిలువ బొమ్మ ఉంటది చేయి మీద, మందకృష్ణ మాదిగానే పెద్ద కృష్ణ అని ప్రచారం చేసింది ఆ ఛానల్, ఏలి అని ప్రచారం చేసింది అంటుండు కూడా ఆయన. పేరుతో రిలీజియన్ కి సంబంధం ఏందన్నా? కృష్ణ ఒక మంచి సామాజిక సమస్యలు లేవనెత్తాడు. ఈ దేశంలో నువ్వు ఏ మతంలో పోయినా నీ కులం కులంగానే ఉంటుంది కాబట్టి ఆడు ఆ కులం చేత అణిచివేయబడ్డాడు కాబట్టి వానికి దక్కాల్సినటువంటి హక్కు వానికి దక్కి తీరాలి, వాడు ఏ మతంలో ఉండేది మా వాదన. నువ్వు నిజంగా నీ మతం బాగుపడాలంటే సంస్కరించుకోబోయి. అరే గాంధీ నా జీవితాంతం అంటరానితనాన్ని అంతఃకలహాలను అంతం చేయడం కోసమే నా జీవితం అంతా అంకితం అన్నాడు. ఆయన అంటరానితనం గురించి మాట్లాడు, వివేకానందుడు అంటరానితనం గురించి మాట్లాడు, సో బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా పూలే, సావిత్రిబాయి పూలే, సాహు మహారాజ్ వీళ్ళంతా దీని గురించి మాట్లాడు కదా. కులం ఉన్నది, నువ్వు కులాన్ని తీసి నాకు వద్దు రిజర్వేషన్, నాకు రిజర్వేషన్ వద్దన్నా, రిజర్వేషన్ వద్దు, కులం తీసి సంపద అందరికి సమానంగా పంచు, భూములను జాతీయం చేయి, పరిశ్రమలు జాతీయం చేయి. ఇక్కడ ప్రధానమంత్రి కూర్చుకుందా అన్న రిజర్వేషన్, ఏ ముఖ్యమంత్రి అయిండు రిజర్వేషన్ ద్వారా, ఏ ప్రధానమంత్రి అయిండు, ఏ పారిశ్రామికవేత్త అయిండు, ఎమ్మెల్యేలుగా మా వాళ్ళు ఉన్నారా రిజర్వేషన్ సీట్లలో కాకుండా జనరల్ సీట్లలో ఎంతమంది గెలిచారు? ఎంపీలుగా మా వాళ్ళు గెలిచిరా జనరల్ సీట్లలో, మాలాయన గెలిచిండా రిజర్వేషన్ కాకుండా? కుల అది ఉంది కాబట్టి అంత ఇంత మా వాయిస్ వినిపించుకుంటున్నాం మేము అసెంబ్లీలో. మీ దగ్గర ఉన్న డబ్బులు ఉన్నాయా? లెక్కలు తీయండి. వాళ్ళ దగ్గర బిల్డింగ్లు ఉన్నాయి, బంగారాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, వజ్ర వైడూర్యాలు ఉన్నాయి, లెక్కలు తీయండి. 100కు 200% ఈ సత్యము. కాబట్టి గిరిజనులు అయిపోయింది అక్కడ మణిపూర్లో, ఇప్పుడు దళితుల మీద పడ్డారు. దేశం అంతా ఇదే పంచాయతీ. వీళ్ళు మన సింపుల్గా ఏం చెప్తారు వీళ్ళు? ఇప్పుడు ఆయన ఏం చెప్తారు తెలుసా? మేము ఎందుకు వ్యతిరేకం అండి, రామ్నాథ్ కోవింద్ని దళితులు చేసింది రాష్ట్రపతిని మేము అన్నాడు. వీళ్ళు ఇలా అదే రామ్నాథ్ కోవింద్ని చూపించాలి, భీమా కోరేగావ్లో మాల మాదిగలకు పంచాయతీ పెట్టాలి. భీమా కోరేగావ్ పంచాయతీ పెట్టి కత్తి మహేష్ చచ్చిపోయి చూసినా పెద్ద యుద్ధం, ఆ విషయంలోనే వరవరం గారిని జైలు వేసింది, అక్కడ పంచాయతీ పెట్టారు. ఎందుకు? ఈ ఎస్సీలకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకురావాలంటే ఒక ఎస్సీని చూపించాలి సమాజానికి. రామ్నాథ్ గురించి నేను చూపిస్తే అద్భుతమైన పాయింట్. రెండోది, ద్రౌపది ముర్ముని ఆదివాసం చేశారు. ఆదివాసం చేసి ఏం చేశారు? ఆపరేషన్ కగారు మొదలు పెట్టారు. మొదలుపెట్టి మేమెందుకు ఆదివాసులకు వ్యతిరేకం అండి, మా ప్రభుత్వం ఒక ఆదివాసీ మహిళను చేసింది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అడవుల్ని, చెరువుల్ని, కుంటల్ని, సంపదను మొత్తం అంబానీ, అదానీ, వేదాంత్, జిందాల్ లాంటి కంపెనీలకు కట్టబెట్టాడు. నెంబర్ 3, మేమెందుకు ముస్లింలకు వ్యతిరేకం అండి, అరే మేము అబ్దుల్ కలాం చేసామండి అని చెప్పేసి సిఏఏ, ఎన్ఆర్సీ అని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టారు. ఇంకోటి చెప్తా, నెంబర్ 4, అసలు నరేంద్ర మోడీ గారే పెద్ద బీసీ అండి అని చెప్పేసి ఈరోజు ఎస్టీలకు, ఎస్సీలకు ఏ విధమైనటువంటి రిజర్వేషన్స్ ఉన్నాయో మేము బీసీలో మెజారిటీగా ఉన్నాం, మా కులాలకు కూడా ఏమంటారు రాజకీయ రిజర్వేషన్స్ కావాలని బీసీలు కొట్లాడుతా ఉంటే మన బీసీ మీద మనం ఎట్లా కొట్లాడతాం అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఇది చాలా బీజేపీ అంటే వాళ్ళ గోల్వాల్ గారు స్పష్టంగా చెప్పాడు, ఈ రాజ్యాంగాన్ని మార్చేయాలి, మనువు రాజ్యాంగాన్ని తీసుకురావాలి. ఇది సత్యం. నేను కట్టుకథలు చెప్పట్లే, సీనన్న అబద్ధాలు చెప్పట్లే, ఇది నా ఆవేదన. ఎందుకంటే ఎవరికి దక్కాల్సినటువంటి వాట వాళ్ళకి దక్కాలి. ఆ దక్కకుండా చేయడం కోసమే ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు. ఇప్పుడు మీరు రాజ్యాంగ సంబంధించినటువంటి వ్యవస్థలు ఏవైతున్నాయో, ఇటు సుప్రీంకోర్టు కానీ లేకపోతే అడ్మినిస్ట్రేషన్ రాజకీయ వ్యవస్థ కానీ, ఇక రకరకాల వ్యవస్థలలో కంప్లీట్ డామినేషన్ తో కూడా బ్రాహ్మణులది అనే విషయం మీకు ఏమైనా ఐడియా ఉందా? సుప్రీంకోర్టు జడ్జీల సామాజిక లెక్కలు తీయండి. ఎందుకు సామాజిక బయట పెట్టరు? ఎందుకో ఇక్కడ అడుగుతారు కదా, పెట్టరు. తీయండి, లెక్కలు తీయండి. ఈ దేశానికి ప్రధానమంత్రులైనటువంటి వర్గాల సామాజిక లెక్కలు తీయండి. ఈ దేశం ముఖ్యమంత్రులైనటువంటి వాళ్ళ లెక్కలు తీయండి. బీజేపీ నుంచి ముఖ్య లెక్కలు తీయండి. ఆర్ఎస్ఎస్ కు అధ్యక్షుడు ఎవరు ఉన్నారు లెక్కలు తీయండి. అసలు ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి ఎవరైతే చీఫ్ ఉంటాడో మోహన్ భగవత్, ఆ మోహన్ భగవత్ కంటే ముందు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ బ్రాహ్మణులు కూడా ఒక అప్పర్ బ్రాహ్మణులు ఎవరు ఉంటారు, చిత్ బ్రాహ్మణులు అని మహారాష్ట్ర వాళ్ళ బ్రాహ్మణులకు అవకాశం ఉందని ఒక అంటున్నారు. ఎంత మీకు ఐడియా ఉందా? అవకాశం లేదు, వేరే వాళ్ళకి లేదు. ఓన్లీ చిత్ బ్రాహ్మణులు మాత్రమే ఉంటారు. వాళ్ళని చిత్ బ్రాహ్మణులు అని అంటారు. వీళ్ళే దళితులు. అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరైతే హెగ్డే ఎవరు, అదే విధంగా ఆయన పేరు సవార్కరు, అదే అనుకుంటా. మహాత్మా గాంధీ చంపిన గాడ్సే కూడా అతనే అనుకుంటా. సో వీళ్ళు ఆధిపత్యం. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, చాలా మంది దేశంలో అనుకుంటారు ఎస్సీలు అనగానే అందరూ ఎస్సీలు అనుకుంటారు. కానీ తప్పుగా అనుకోకండి, కొంతమంది హృదయం గాయపడచ్చు. మాదిగోళ్ళు
మానవుల కంటే తక్కువ అనేటువంటి భావన సమాజంలో ఉంది. అంటే మీ మానవులు ఎక్కువలో మాదిగోళ్ళు తక్కువ. మాదిగోళ్ళు ఏమంటారు, నాకంటే డక్కలుడు తక్కువడు అనేటువంటి ఫీలింగ్ లో, డక్కలుడు ఉంటాడు మాకంటే ఇంకోడు తక్కువ అనేటువంటి ఫీలింగ్ లో ఉంటారు. మాదిగ సమాజం నుంచి వాళ్ళు కూడా బీసీలో ఉన్నటువంటి కులాలను అంతరాలు చూస్తారు. బీసీలో అవును కొన్ని కులాలు ఉన్నాయి. ఇప్పుడు గౌడ్ అన్న చాకలాయనని ఏమంటాడు, తక్కువ అని అంటాడు. ఓటేరు అన్నని ఇంకొక పద్మశాలని ఏమంటే తక్కువ అంటాడు. కోట సరే బీసీలో అప్పర్ క్యాస్ట్ అనుకో, బీసీలో మున్నూరు కాపు ఒక పద్మశాలిని పెళ్లి సంబంధానికి పోయింది అనుకో, పద్మశాలి మున్నూరు కాపు పెళ్లి చేసుకుంటూ ఒక పెళ్లి సంబంధం కుదిరిందన్న, మున్నూరు కాపు అని ఏమంటాడు, మనందరం బీసీలో చేసుకుందాం అన్నాడు. వాళ్ళు పద్మశాలిని మనం మున్నూరు కాపులో అని అంటాడు. అంటే కుల వ్యవస్థలో ఒకళ్ళు పెద్ద ఒకళ్ళు చిన్న అనేటువంటి భావన ఉంది. అది కింద ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ ఉంది, ఎందుకంటే అందరికంటే కింద ఉన్నాడు కదా ఏసీ, అందరికంటే కింద ఉన్నాడు కాబట్టి అందరితో బాధ, పైన ఉన్నటువంటి బ్రాహ్మణులకు బాధ లేదు. కాబట్టి వీళ్ళు పైన ఉండడం కోసం నువ్వు అన్న చూసిన చిత్రప్రవణ బ్రాహ్మణుడు వాళ్ళు అన్నింటిలో ఆధిపత్యం చెలాయించాలనుకుంటారు, మిగతా వాళ్ళందరితోని ఆడుకోవాలి, మేము చెప్పినట్టే నడవాలి. కాబట్టి అప్పుడే వాళ్ళు స్పష్టంగా చెప్పారు, ఇది బ్రిటిష్ రాజ్యాంగం, మేము ఎప్పటికీ ఈ రాజ్యాంగాన్ని మార్చేస్తాం, కార్మిక వర్గం శ్రమజీవులు కష్టజీవులు ఏముండదు, అందరూ మనవాద వ్యవస్థలో మా కాళ్ళ కింద ఏ విధంగా బతికారో అలాగనే బతకాలి అనేటువంటి వాళ్ళ ప్రధాన ఎజెండా వాళ్ళు స్పష్టంగా బంచ్ ఆఫ్ థాట్స్ అనే పుస్తకంలో వాళ్ళ గోల్ వాల్కర్ రాశాడు. అదందరూ చదవండి, నేను చెప్పడం కాదు, గత ముఖ్యమంత్రి ఏమంటారు మన కేసీఆర్ గారు చెప్పారు, పార్లమెంట్ లోనే ఈయన మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఆయనే చెప్పాడు. నిర్మలా సీతారామన్ గారు ఆ బ్రాహ్మణే, మీరు బ్రాహ్మణులు, మీరు ఇంగ్లీష్ ముందు నేర్చుకున్నారు, మీరు బాగా చదువుకున్నారు, నేను రెడ్డి అయినాను కాబట్టి నాకు గుర్తుందా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక రెడ్డి అయినకి అంత వివక్ష ఉందని అని చెప్పుకుంటే మాల మాదిగల పరిస్థితి ఏ రకంగా ఉంటుంది సీనాలు నువ్వు అంచినాయి. కాబట్టి ఇది సత్యం. కాబట్టి నువ్వు వాళ్ళకి హక్కులు ఇస్తున్నావు, అణచివేసినావు బాబు, నువ్వు అణచివేసినావు కాబట్టి కులం ఉంది కాబట్టి కులం గురించి మాట్లాడుతున్నావు, లేకపోతే మాట్లాడం కదా. నువ్వు కులాన్ని తీసేసాయి, మాకే ఏ రిజర్వేషన్స్ వద్దు, సంపదను అందరికి సమానంగా పంచుదాం, ఉన్నోడు లేనోడు కాలమే పెడదాం, కుల పంచాయతీ వద్దు, మీ అమ్మి మమ్మీ అమ్మని మా అమ్మని అందరం గౌరవించుకుందాం. మీరు పాట కూడా పాడింది కదా ఈ కుల వ్యవస్థ, మత్స్యదేవేంద్ర రాశారు, ఈ దేశంలో ఏ మతంలో పోయినా కులం ఉంటుంది, ఏ వీళ్ళు ఏమంటారు మా మతంలో ఉంటుంది, అన్ని మతాలలో ఉంటుంది, భారతదేశ మతాలలో ఏ మతంలో పోయినా ఏమంటారంటే, ఏ మతం మారినను మారదులే ఏ కులం, మానవత్వ విలువలను మరిచిందిలే ప్రతి మతం, కులం ముసుకుపోవాలని మనిషి మతం మారితే మచుకైన మారలేదు, మనోవేద తీరలేదు, ఏ మతం మారినను మారదులే నీ కులం, మానవత్వ విలువలను మరిచిందిలే ప్రతి మతం. 3000 ఏళ్ల నుండి వేధించిన హైందవం తల్లడిల్లి విలపిస్తూ బ్రతుకుతుంది బహుజనం, గాయాలను గుండెలోన దాచుకుంటూ ప్రతిదినం గతి తప్పక గడుపుతుంది నేలపైన జీవితం, ఏ మతం మారినను మారదులే నీ కులం, మానవత్వ విలువలను మరిచిందిలే ప్రతి మతం. ఖురాన్లోకి పోతారు, మానవాళి నీ అల్లా, వీళ్ళ విశ్వాసం అయ్యో అంటరాంతరం ఉంది కదా, అలా పోతారని అంటున్నాడు, అలా కూడా ఉంది. మానవాళి నీ అల్లా మనుషులుగా మార్చుతాడని ఖురానులో కులానికి చోటు లేదు అనుకుంటే, ఫకీరు ముల్లా ఖానుల ఖురానులో ఇస్లాముల వర్గాలుగా గూడు కట్టుకొని ఉంది, ఫకీరు ముల్లా ఖానుల కలవకుండా చేసింది ఏ మతం, ఏ మతం మారినను మారదులే నీ కులం, మానవత్వ విలువలను మరిచిందిలే ప్రతి మతం. ఇప్పుడు మనల్ని పోతురు యేసు దాంట్లో, యేసు రక్తమందు కులం మరక కడిగి వేస్తాడని మనసు మార్చుకోని మనిషి మనుగడ సాగిస్తాడంటే, కమ్మరెడ్డి వెలమ బ్రాహ్మణులే, నువ్వు అన్నావు ఎంతమంది, కమ్మరెడ్డి వెలమ బ్రాహ్మణులే ఫాస్టరు ముసుగుదొడిగి దశమా భాగాల పేర దందాలను నడుపుతుండ్రు, ఏ మతం మారినను మారదులే నీ కులం, మానవత్వ విలువలను మరిచిందిలే ప్రతి మతం. బౌద్ధంలో కూడా జరిగింది, జంబు ద్వీప మందు పురుడు బోసుకున్న బౌద్ధములో, ఇదంతా అఖండ భారత్. జంబు ద్వీపం ఒకప్పుడు కల్మశాల కులాలు కూడా ఉంటుండే, మనం
జంబుదీపమందు పురుడు పోసుకున్న బౌద్ధంలో శాంతిని స్థాపించాలని చేసిన ప్రయత్నం అసాగకుండా చేసే పని బ్రాహ్మణ ఈ కుతంత్రం కులాన్ని బౌద్ధంలో చేర్చి కూల్చ శాంతి సౌమ్యము ఏ మతం దాంట్లో కూడా తెలవదు ఏ మతం మారినను మారదులే నీ కులం మానవత్వ విలువలను మరిచిందిలే ప్రతి మతం. దీనివల్ల అణిచివేత గురయ్యేటువంటి వ్యక్తులు ఏకం కావాలో వద్దనాలి. ఎలా? పూలే మహాత్మా పూలే వాళ్ళు కాదు, పూలే అంబేద్కరుల ఆశయంతో బహుజనం కదులుతేనే మారుతుంది భారతులో ఈ కులం. కులం అనే పదం మనం తరిమేద్దాం ఈ క్షణం. మనిషిలాగా మహనీయుల స్ఫూర్తితోని మనిషిలాగా బ్రతుకుదాము. ఏ మతం అరినను మారదులే నీ కులం మానవత్వ విలువలను మరిచిందిలే ప్రతి మతం. ఇప్పుడు చెప్పు ఏ మతం లేదు, ఏ మతం పోవాలి మరి ఇప్పుడు ఉన్న భారతదేశ ప్రజలు? అందుకే కృష్ణుడు ఏమన్నాడు స్పష్టంగా, మీరు తీసేయాల్సింది ఎస్సీ హోదాన కాదు కులాన్ని అన్నాడు. కులాన్ని తీసేస్తే బాధ లేదు సీనన్న. కులం ఎట్లా తీసేయగలుగుతారు? తీర్పు చేయమండి, కాలం ఒకటే పార్లమెంట్ లో తీర్పు చేయమండి. ఈ దేశంలో బ్రాహ్మణ్ రెడ్డి కమ్మ వెలమ లేదండి. మీ అందరు ఆధార్ కార్డులలో క్యాస్ట్ సర్టిఫికెట్లలో రేషన్ కార్డులలో ఉన్నోడు లేనోడు అనే కాలం పెడుతున్నావు అని పెట్టండి, అయిపోయింది కదా. సీనన్న పేరు సీనన్న, శ్యామ్ పేరు శ్యామ్, నిత్తోకలు తొలగించుకుందాం. ఏమంటావు? అయిపోయా. ఏ ఊరికి పోయినా అంటే ఉన్నోళ్ళు ఊరికి పోయినా లేనోళ్ళు ఊరికి పోయినా ఉంటుంది. అప్పుడు తొందర మీరు పరిపాలన చేయడానికి పాలకులకు అవకాశం కూడా ఉంటుంది కదా. ఇన్ని కులాలకు ఎంతమందికి ఎన్ని నిధులను కేటాయిస్తారు? వీళ్ళకి అది కావద్దు, కులం ఉండాలి, దాని పైన వీళ్ళు ఉండాలి. దానివల్ల బాధపడేటోళ్ళు పూలే అంబేద్కర్ బిడ్డలు, బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలు రోజు కులం వల్ల ఒకరే. ఒక చాకలి బిడ్డను 2 కాళ్ళతో తొక్కి చంపేశాడు రెడ్డి ఆయన అంటే మాలమాదిగోళ్ళు, బయలు, డక్కలు, చిందులు, అరవమాలు, అర్షమాలు, దాసరోళ్ళు, పంబాలోళ్ళు, పొడుపుక వీళ్ళ పరిస్థితి ఏంది సీనన్న. కాబట్టి చాలా క్యాస్ట్ అనేది వెరీ డేంజర్ అన్న. అందుకే 100 నాగుల అంటూ విషంతో సమానం అని అంటాడు మహానుభావుడు. కాబట్టి చాలా ప్రమాదం. క్యాస్ట్ గురించి మేము ఎందుకు మాట్లాడతామనంటే అది ప్రమాదం కాబట్టి మాట్లాడతాం, మాకేం సరదాగా. సో ఇది మొత్తానికి అయితే తెలంగాణ శ్యామ్ తోటి రీసెంట్ గా జరుగుతున్నటువంటి చర్చ పైన చాలా విషయాలు కూడా చెప్పడం జరిగింది. చూద్దాం మరి ఎలాంటి ఇక ముందు దీనిపైన చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా రద్దు పైన ఇంకా వివాదం ఇంకా ముదిరేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే మందకృష్ణ మాదిగ కూడా ఒక కొత్త చర్చకు దారితీసింది. సో ఆ చర్చ ఇంకా ఎటువైపు పోతూ చూడాల్సిన అవసరం అవుతుంది. సో ఈ మందకృష్ణ పైన కూడా పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేయడానికి కూడా కొంతమంది రెడీ అయిపోయారు. సో వాళ్ళు కూడా సమాజం కూడా ఆ విధంగా మరి గమనిస్తూ ఉంది, ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎవరెవరు ఏ పక్షాలు అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తుంది. చూద్దాం ఈ చర్చ ఎంతవరకు దారితీస్తుంది, సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ పైన ఎలా తీసుకుంటుంది, ఎలా బ్యాక్ తీసుకునే అవకాశం ఉందా లేదా, దీనిపైన ఎలాంటి పోరాటాలు జరగబోతున్నాయి చూద్దాం. సో ఇది మొత్తానికైతే శ్యామ్ తోటి స్పెషల్ రివ్యూ చూస్తున్నట్టు కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.